అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అయితే కాళేశ్వరం కూలిపోవడం అబద్ధం, రేవంత్ రెడ్డి అన్ని గోబల్స్ చెప్పిండు, అబద్దాలు ఆడిండు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఏది నిజం ఏది అబద్ధం ఇప్పుడు ప్రజలకు అర్థమైతలేదా? నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు కాళేశ్వరంలో కేవలం 29 కాంపోనెంట్లలో ఒక కాంపోనెంట్లో 2 పిల్లర్లు మాత్రమే పోయినాయి. 29 కాంపోనెంట్లలో మేడిగడ్డ అనేది ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 156 పియర్స్ ఉంటే అందులో కేవలం 2 పియర్స్ మాత్రమే పోయినాయి. దానికి నువ్వు గోరంతలు కొండంతలు ప్రచారం చేసి గోబల్స్ ప్రచారం చేసినావు. ఇలా మల్లన్న సాగర్ ఇంటాక్ట్ ఉంది, రంగనాయక సాగర్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు యాసంగి పంటకు అన్నపూర్ణ నుంచి మిడ్ మానేర్ నుంచి ఇవన్నీ పారే నీళ్లు కాళేశ్వరంలో భాగం కాదా? రేపు యాసంగి పంటకు నీళ్లు ఇయ్యమా మనం? ఈ రకంగా అబద్దాలు మాట్లాడుతున్నారు. ఇవాళ సగం తెలంగాణకు మంచినీళ్లు కూడా కాళేశ్వరంలో భాగంగానే పోతా ఉన్నాయి, సాగునీరు కూడా పోతా ఉంది. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 కూడా 3-4 పంటలకు కాళేశ్వరంలో భాగంగానే నీళ్లు ఇచ్చాం. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు అబద్దాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మోసం చేసినావు, ఇవాళ అధికారంలో ఉన్నావు. అబద్ధం ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నీ రంగు బయటపడ్డది, నిజాలు ప్రజలకు అర్థమైతా ఉన్నాయి. అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఇలా ఏది నిజం అనేది ప్రజలకు అర్థమైంది కదా. కాళేశ్వరం కూలేపోతే మూసీకి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే హైదరాబాద్కి 20 టీఎంసీల మంచినీళ్ళు ఎట్లా పోతాయి? కాళేశ్వరం కూలేపోతే నువ్వు ఈ 1,00,000 ఎకరాలకు మన కాలువల కింద నీళ్ళు ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నావు? ఇవన్నీ కూడా గోబల్స్ అనేటువంటివి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నిన్ననే ఆయన రివ్యూ చేసి వారం లోపల టెండర్లు పిలవండి హైదరాబాద్ మంచినీళ్ళకి అంటుండే. ఎక్కడి నుంచి? కాళేశ్వరం నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి. ఇవన్నీ కూడా ఒక గోబల్స్ ప్రచారానికి ఆయన పాల్పడుతున్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మిషన్ భగీరథ మీద కూడా అట్లే మాట్లాడింది. ఏమని? మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిపోయిందని, మిషన్ భగీరథలో అసలు నీళ్లే రావడం లేదు అని మాట్లాడింది. కానీ ఢిల్లీలో పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. స్వయంగా ప్రధానమంత్రి ఒక దశలో పార్లమెంట్లోనే మెచ్చుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడు వచ్చినా మంచినీళ్ల గురించి సాగునీరు గురించి అడుగుతాడు తప్ప నన్ను ఏం అడగడు అనే విషయాన్ని లోక్సభలో ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు ఒక సందర్భంలో. దీన్ని బట్టి ఇవాళ మిషన్ భగీరథ విషయంలో కూడా మీరు మోసమే చేసిండ్రు, అబద్దాలు ఆడిండ్రు మీరు. కేసీఆర్ ప్రతి ఇంటికి మిషన్ భగీరథతో నీళ్లు ఇచ్చిండ్రు. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి అంటుండు మిషన్ భగీరథ ఇంజనీర్లను కూడా భాగస్వామ్యం చేసి మిషన్ భగీరథ లాగా 20 టీఎంసీలు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని పోండి అంటాడు. నువ్వు మొన్నటిదాకా ఏం మాట్లాడినావు? మిషన్ భగీరథ ఫెయిల్ అన్నావు, కాళేశ్వరం కూలిపోయిందన్నావు. ఇప్పుడేమో ఆ కాళేశ్వరమే మంచి ముద్దు అంటున్నావు. ఇప్పుడేమో ఆ మిషన్ భగీరథనే మంచిగుంది, దాని లెక్క హైదరాబాద్కు నీళ్లు తీసుకుపో అంటున్నావు. అంటే ఈ ముఖ్యమంత్రి అబద్దాల ముఖ్యమంత్రి, పూటకో మాట మాట్లాడతాడు. దేవుళ్ళ మీదనే ఒట్టు పెట్టి మోసం చేసినోడు ఇంకేం చేయడు చెప్పుండ్రి. దేవుడినే మోసం చేసిన నువ్వు ప్రజల్ని మోసం చేయవా? నీకు అబద్దాలు లెక్కనా? అందుకే నీకు డాక్టరేట్ ఇవ్వాలని చెప్పి కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈసారి 1,61,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి, ఇదంతా మా ఘనత, మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనము అని మాట్లాడుతున్నారు. చెప్పుకోవడానికన్నా సిగ్గుండాలి. ఈ రాష్ట్రాన్ని పాలించింది 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ, 16 ఏళ్లు తెలుగుదేశం పార్టీ. ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన ఇప్పుడున్నది కాంగ్రెస్, నిన్నటిదాకా ఉన్నది తెలుగుదేశం, గా 2 పార్టీలే కదా. 50 ఏళ్లు ఆ పార్టీ, 16 ఏళ్లు ఈ పార్టీ ఉంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాడు ఈ రాష్ట్రంలో పండిన వడ్లు 30 లక్షల మెట్రిక్ టన్నులు, కేవలం 30 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ దిగిపోయేనాడు పండిన ఎంత? 1,54,00,000 మెట్రిక్ టన్నులు. ఒక పంటకే చెప్తున్నాయి. 30 లక్షలు ఎక్కడ, 1,54,00,000 ఎక్కడ? మరి 56 ఏళ్లు మీరు పాలిస్తే 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే ఎందుకు పండినాయి? ఎందుకు 30 లక్షలు మీరు దాటలేదు? 50 ఏళ్ల కాంగ్రెస్, 16 ఏళ్ల తెలుగుదేశం ఇద్దరు కలిపితే కూడా 30 లక్షలు దాటకపోతుంది కదా. మరి 10 ఏళ్లలోనే కేసీఆర్ గారు 1,56,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిందంటే అది కేసీఆర్ గొప్పతనమా, కాంగ్రెస్ గొప్పతనమా? కేసీఆర్ గారు
మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేస్తే భూగర్భ జలాలు పెరిగినాయి. ప్రాజెక్టు కాలువలతోని చెరువులకు అనుసంధానం చేసిండ్రు. పెద్ద ఎత్తున చెక్ డ్యాంలు నిర్మాణం చేసిండ్రు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసిండ్రు. కృష్ణా గోదావరి నదీ జలాలను తెలంగాణ భూభాగానికి మళ్లించారు. నీటి తీరువా రద్దు చేశారు. రైతు బంధు కింద ఎకరానికి 10,000 ఇచ్చారు. 1,00,000 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసి 24